హలో ఫ్రెండ్స్, ఇది నంది హిల్స్ అడుగున ఉన్న భోగనందేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం దాదాపు 200 సంవత్సరాల పురాతనది. 2వ శతాబ్దంలో వంశం నిర్మించగా తర్వాత చోళులు, హోయసలులు, విజయనగర రాజులు దీన్ని అభివృద్ధి చేశారు. అందుకే ఈ ఆలయంలో రాతి శిల్పాలలో ఇక్కడ ప్రధానంగా 3 గర్భగుడులున్నాయి. అరుణాచలేశ్వరుడు, భోగనందేశ్వరుడు మరియు ఉమామహేశ్వరి దేవాలయాలు. అరుణాచలేశ్వర గర్భగుడి శివుడి బాల్యాన్ని సూచిస్తుంది. భోగనందేశ్వరుడు యువ రూపంలో ఉన్న దేవుడు. ఉమామహేశ్వరి ఆలయంలో శివపార్వతుల కళ్యాణం ఉంటుంది. కళ్యాణ రూపం ఈ ఆలయంలోని కళ్యాణ మండపం హోయసల కాలపు శిల్పకళకి అద్భుత ఉదాహరణ. రాతితో చేసిన స్తంభాలు, గోపురాలు, శిల్పాలు చాలా అందంగా ఉంటాయి. ఆలయం బయట ఉన్న సింగి తీర్థం లేదా కుంట చాలా ప్రసిద్ధి. ఇది దక్షిణ పినాకి నది పుట్టిన చోటు చెప్తారు. కుంట చుట్టూ ఉన్న రాతి మెట్లు, నీటి ప్రతిబింబాలు ఫోటోలు, వీడియోలకి చాలా బాగుంటాయి. ఈ ఆలయాన్ని ASI ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిరక్షిస్తుంది. అందుకే శిల్పాలు, రాతి నిర్మాణం చాలా బాగా మెయింటైన్ చేశారు. మొత్తానికి నంది హిల్స్ కి వచ్చినప్పుడు తప్పకుండా చూడాల్సిన అద్భుత వారసత్వ కట్టడం ఇది. ప్రశాంత వాతావరణం, పురాతన శిల్పకళ, ఇష్టమైన శివాలయ దర్శనం ఆల్ టుగెదర్ అద్భుతమైన అనుభవంగా ఉంటుంది. ఇది అయితే గుడి ఎంట్రన్స్ అండి. వెనకాల మీరు చూసారు కదా ఆ చక్రాలు మాకు తెలియవు. ఏంటియో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. పూలతో భలే తయారు చేశారు కదండి, బాగుండిద్ది. ఇక్కడ ఉన్న మెట్లు, ఈ రాతి శిల్పాలు, ఈ గోడలన్నీ ఎన్నో సంవత్సరాల క్రితం తయారు చేశారు అండి. కార్తీక సోమవారం రోజు ఈ గుడికి వస్తే బాగుండిద్ది. ఇక్కడ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో తెలుసా? ఇది మన ఆంధ్రప్రదేశ్ లో కాదు, కర్ణాటకలో బెంగళూరు దగ్గర ఉన్న ఊరు. మనం ఇక్కడైతే ఎన్నో ఈ దేవుళ్ళు బొమ్మలు బాగుంటాయి. ఇక్కడికైతే ఫోన్ అలౌడ్ లేదండి, కాకపోతే మేము చెప్పి ఏదో ఒకటి చేసి తీసుకోవచ్చామండి. ఈ గుడి చాలా పురాతనది. ఈ రాతి గోడలు చాలా పురాతనమైనవి. ఇక్కడికి వచ్చేటప్పుడు అయితే బయట ఉన్న టైలు వచ్చి మీకు చెప్పాను, చక్రాల్లాగా ఉన్నాయి. ఆ చక్రాలు ఏంటి మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. అడుగో శివుడు, అక్కడ ఇట్లాంటి 4 అలా ఉన్నాయి. మేమైతే కొన్నిటి దగ్గరికి వెళ్ళాం. సరే ఇక్కడేమో పూలన్నీ మనం పూజ చేసి ఇక్కడ ఇస్తారు. ఇక్కడైతే మేము ముగ్గురు దేవుల్ని దర్శనం చేసుకున్నాం. అదిగో నంది ఉన్న దగ్గర ఎప్పుడన్నా శివుడు ఉండాలి. శివుడు ఎదురుగానే ఉండాలి. సరే ఇక్కడ ఉన్న శివలింగాలు, అక్కడ ఉన్న రాతి బొమ్మలు భలే ఉంటాయండి. అక్కడైతే ఊరేగింపుకి వెళ్తున్నారు అమ్మవారు.
ఇక్కడ బొమ్మలు, శిల్పాలు, అమ్మవార్లు అట్లా బాగుంటాయండి. ఇక్కడికి అయితే ఫొటోస్ అసలు అలవాటు లేవండి, అలౌట్ లేవు. కానీ మా అమ్మ ఏదో ఒకటి తీసి చేసింది. అదిగో అక్కడే శివుడి మూడో బొమ్మ. ఆ శివుడు ఉన్న దగ్గర శివుడు ఉన్న దగ్గర ఎప్పుడు నంది ఉండాలి. సరే, అక్కడ మేమైతే హారతి తీసుకోవాలి. నేనైతే కోరుకున్నాను. ఇంకా పూలు అవన్నీ అందరూ వచ్చిన భక్తులు ఇచ్చినవి. అవన్నీ అమ్మ దేవుడికి వేస్తారు. అదిగోండి, సరేనా? ఇక్కడికి వచ్చేసాం. సరే, ఈ గ్రామం ప్రశాంతంగా పచ్చదనంతో నిండిపోయి ఉంటుంది. రోజు చివరికి వస్తుంటే ముందుగా మీ కళ్ళకు పడేది ఈ దేవాలయపు అద్భుత గోపురం. గోపురం బయట నుంచే ఇక్కడ ఏదో ప్రత్యేకత ఉంది అనిపిస్తుంది. రాతితో చేసిన పాతకాలపు గోడలు, గాలి తాకే దేవాలయ వాతావరణం, ప్రవేశ ద్వారం లోపలికి అడుగుపెట్టిన వెంటనే మీరు కాలం వెనక్కి వెళ్ళినట్టు అనిపిస్తుంది. సింగిట్ తీర్థం మేము చూడలేకపోయాం, కానీ దాని గురించి నేను మీకు వివరంగా చెప్తాను. పురాణం ప్రకారం నంది నదిని సృష్టించేందుకు మహిష వాహనమైన నంది తన కొమ్ముతో నేలను పొడిచాడట. ఆ ప్రాంతంలో నీరు ఊగికి వచ్చి సింగి తీర్థం అనే పవిత్ర సరోవరం ఏర్పడిందని చెప్తారు. ఈ తీర్థం నుంచే దక్షిణ పినాకి నది పుట్టుక పొందిందని నమ్మకం ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అందమైన ప్రదేశాలు వీడియోలతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. ఓం నమః శివాయ.